ఈ క్రియకి కర్మకి కొంచెం భేదం తెలిస్తే మనం ఈ మాట అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకనంటే కేవలం జన్మ, పునర్జన్మ, జన్మ పరంపర ఇవనేటువంటిది అలవాటుగా చెప్పుకునే మాటలు, వాటికి రుజువులు లేవు. కానీ మనకు తెలిసింది ఏమిటి అంటే ఈ జీవితమే, మనం చేస్తున్నది ఈ జీవితం కోసమే. మంచి చెడ్డలు ఈ జీవితంలోనే అనుభవిస్తున్నాం. మరి తెలియనటువంటివి ఉన్నట్టుగా మనం భావించడం అంటే దాని నమ్మకం మాత్రమే. దీనిలో కొన్ని ఈ జీవితం వరకు ఆలోచించినా మరి చేస్తున్న పని కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని కావు. మంచి కలుగుతుంది, చెడు కలుగుతుంది, కష్టం వస్తుంది, సుఖం వస్తుంది. ఇవన్నీ మొత్తం ఒకదాని తర్వాత ఒకటిగా అందరికీ వస్తూనే ఉంటాయి. వీటిని అనుభవించడానికి అలవాటు పడాలి. ఎందుకనంటే ఏది శాశ్వతం కాదు. కష్టమైనా అది అలాగే ఉండదు, సుఖమైనా అది అలాగే ఉండదు. ఎప్పటికప్పుడే టర్నవారీగా మారుతుంది కనుక ఆ వచ్చినటువంటి దాన్ని, కలిగిన దానిని అనుభవించడానికి ప్రయత్నం చేయాలి, అలవాటు పడాలి. ఒకవేళ మనం కాదన్నామనన్నా అనుభవించాల్సిందే. నాకు అక్కర్లేదంటే పోదు, కావాలంటేనూ రాదు. ఆ విధానం ప్రకారం ఆ రెండు కష్టము, ఈ ద్వంద్వం అనేటువంటిది టర్న్ వారీగా వస్తూనే ఉంటాయి. అందుకని ఇక్కడ బాధ కలిగినప్పుడు కర్మరణం, లేనప్పుడు మరి నేనేదో చేశాను, నా ఘనకార్యం ఇది అని చెప్పుకునే సందర్భాలు ఉంటాయి. చెడు కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు కూడా ఆ మాట అనుకుంటే అప్పుడు అనం. పాజిటివ్లో ఉన్నప్పుడు మన కర్తే, మన ఘనతే. మరి బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు దానికి నేనే కారణమని ఎందుకు అనుకోకూడదు? సుఖం కలగడానికైనా మీరు కర్త అవుతారు. క్రియ అంటే మరి ఏదైనా చేయడంతోనే ఫలితం వస్తుంది. అది ఇక్కడ ఈ కర్మక్రియ అనేటువంటి పూర్వ జన్మలను వదిలేయండి, అవి నమ్మకమే అన్నాను నేను. ఏది ఈ జన్మల పరంపర, అది ఎందుకు? సరే, ఆ వేదాంతంలో పెడితే చాలా ఉంది కథ. ఇక్కడ కర్మక్రియ ఈ రెండిటి వరకే మనం లిమిట్ అయితే, ఏదైనా సరే చేయడం, మంచి కానీ చెడు కానీ చేయడం అనేటటువంటిది క్రియ. ఆ ఫలితం అనేది చేసిన దాన్ని బట్టి కలుగుతుంది. అది క్రియా ఫలితం అనాలి. క్రియ చేయడం ద్వారా మనకి వచ్చినటువంటి ఫలితాన్ని క్రియా ఫలితం అనాలి.